సిఐకి బేడీలట. బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు కేసులో అరెస్ట్. ఎమ్మెల్యే అనుచరుడు కూడా. ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం కేసులో పురోగతి. నిందితుడు పారిపోయేందుకు సహకరించిన ప్రేమ్ కుమార్ అట. త్వరలో మరో సిఐ కూడా అరెస్ట్ అట. సో అందుకే పవర్ఫుల్ ఆఫీసర్ల చేతిలో అధికారం పెడితే, వాళ్ళని నియమిస్తే సినిమా ఇట్లుంటుంది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ సైబరాబాద్ సిపిలుగా ఇప్పుడు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు, ఆయన పవర్ఫుల్. రేపు నియమించిన ముఖ్యమంత్రి చెప్పినా ఆయన ఈనాడు ఎంత తోడైనా తీసుకుపోయి లోపల పడేస్తాడు. ఇట్లా ఒక ఇద్దరు ఆఫీసర్లని, బలమైన ఆఫీసర్లను పెట్టారు. సో దానివల్లనే ఈ కేసులో ఇంత పురోగతి. ఒక సిఐ అరెస్ట్ దాకా వ్యవహారం వెళ్ళింది. మరో సిఐ కూడా అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారట. అందుకే మనం గవర్నమెంట్ మంచి చేస్తే, మంచి విషయాన్ని ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో దొంగలని ఐఏఎస్ అని ఇంకా మీరు పక్కన పెట్టుకున్న వాళ్ళని పక్కకు తప్పించండి అని అడుగుతున్నాం. ఇగో హైదరాబాద్ పంజాగుట్ట ఠాణా పరిధిలోని ప్రజాభవన్ వద్ద గత నెల 23వ తేదీన కారుతో బీభత్సం సృష్టించిన కేసులో నిందితుడిని తప్పించిన మరో ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయ్యిండు. ఈ కేసులో నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ నిందితుడు. అతను దుబాయ్కి పారిపోయేందుకు అప్పట్లో బోధన్ సిఐగా పనిచేసిన ప్రేమ్ కుమార్ సహకరించినట. దర్యాప్తు తొలినాళ్లలోనే ఈ విషయం తేలడంతో అధికారులు ప్రేమ్ కుమార్ను సిసిఎస్కు అటాచ్ చేశారు. ప్రమాదం జరగగానే పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు, ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ఫోన్లో మాట్లాడిన కాల్ డేటాను దర్యాప్తు అధికారులు సేకరించారట. ప్రేమ్ కుమార్ పాత్రపైన పక్కా ఆధారాలు సేకరించారు. దీంతో ఆదివారం ఉదయం ప్రేమ్ కుమార్ను షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత ప్రేమ్ కుమార్ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అయితే ఈ కేసును తారుమారు చేసేందుకు తొలుత యత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ప్రేమ్ కుమార్ అరెస్టు నేపథ్యంలో ఇప్పుడు దుర్గారావు కూడా కటకటాలు లెక్కించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ కేసులో అనుమానితుల ఫోన్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఇక దుబాయ్లో ఉన్న ప్రధాన నిందితుడు సాహిల్ను భారత్కు రప్పించేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. వాడు వీడ గుద్దిండు, పోయి అవతల పడ్డాడు. వాడు ఇంకో కేసు మీద కూడా వాళ్ళు విచారణ చేయాలి. గతంలో మహారాష్ట్రకు చెందిన పాపం ఇక్కడ బతుకు తెరువు కోసం బుగ్గలు అమ్ముకుంటున్న వాళ్ళ చిన్న బాబుని గుద్ది చంపిండు. వాడు చచ్చిపోయిండు. వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళని పంజాగుట్ట నిమ్స్లోకి వెళ్ళి వీళ్ళ అధికారం ఉందని గతంలో 2022లో అనుకుంటా వాళ్ళని రాత్రికి రాత్రి నిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి తెలవకుండా ఎత్తుకపోయి మహారాష్ట్రలో దించొచ్చిన వాళ్ళని. అది కూడా పెద్ద కేసు. వాడు మళ్ళీ పోయి ఇక్కడ ప్రగతి భవన్లో గేట్ గుద్దిండు.